బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు ఖరారైంది. 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. సీట్ల సర్దుబాటుపై త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. పార్టీ బలబలాలను బట్టి సీట్ల నిర్ణయం ఉంటుందని తెలుస్తుంది. ఏపీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొత్తుతో ముందుకెళ్తున్నట్లు పార్టీ వర్గీయులు చెబుతున్నారు. ఇక ఎన్డీఏ అవసరం ఎందుకనే వివరాలను వివరిస్తామంటున్నారు. బీజేపీ జనసేనకు 8 ఎంపీ 30 అసెంబ్లీ స్థానాలు, బీజేపీకి 6, జనసేనకు 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తారని సమాచారం. జనసేనకు మచిలీపట్నం, కాకినాడ లోక్సభ స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని టాక్ వినిపిస్తుంది. బీజేపీ పెద్దల సూచనలతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మచిలీపట్నం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా బరిలోకి బాలశౌరి బీజేపీ నుంచి పోటీ చేసే స్థానాలు అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, అరకు, రాజంపేట, హిందూపూర్ లేదా తిరుపతి అంటూ ప్రచారం జరుగుతుంది. బీజేపీ జనసేనకు 8 ఎంపీ 30 అసెంబ్లీ స్థానాలు, బీజేపీకి 6, జనసేనకు 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తారని సమాచారం. జనసేనకు మచిలీపట్నం, కాకినాడ లోక్సభ స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని టాక్ వినిపిస్తుంది. బీజేపీ పెద్దల సూచనలతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మచిలీపట్నం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా బరిలోకి బాలశౌరి, బీజేపీ నుంచి పోటీ చేసే స్థానాలు అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, అరకు, రాజంపేట, హిందూపూర్ లేదా తిరుపతి అంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నటువంటి ఎలక్షన్ నేపథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదిరిందని చెప్పి తెలుస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు ఆల్రెడీ 3 పార్టీలు కూలంకషంగా చర్చించిన తర్వాత 3 రోజులు సుదీర్ఘ చర్చల అనంతరం బీజేపీ నడ్డాతో గాని, అటు అమిత్ షాతో గాని, ప్రధానమంత్రి మోడీతో గాని చర్చలు జరిగిన తర్వాత ఈ రోజు ఒక కొలికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న సమాచారం మేరకు బీజేపీ జనసేనకి సంబంధించిన 8 ఎంపీ సీట్లు, అలాగే 30 అసెంబ్లీ సీట్లు అడిగినట్టుగా తెలుస్తుంది. అలాగే బీజేపీకి సంబంధించిన 6, జనసేనకి సంబంధించిన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి పొత్తు కుదిరిందన్నట్టుగా తెలుస్తుంది. టీడీపీకి, జనసేనకి బీజేపీతో కలిసి వెళ్ళడం అనేది చాలా, ఎందుకంటే అందరినీ ఇప్పుడు ఉన్న ఏదైతే జగన్ ప్రభుత్వాన్ని ఏదైతే గద్దె దించాలనే ప్రభుత్వంలో భాగంగా ప్రస్తుతం ఇక్కడ ఉన్న త్రిశూల వ్యూహంగా కనబడుతుంది. ఎందుకంటే ఉన్న 3 దిక్కుల్ని కూడా దిగ్బంధన చేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించే దిశగా ఏ అవకాశాన్ని కూడా ఈ 3 పార్టీలు వదులుకోలే ప్రసక్తి లేదని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది. అందులో భాగంగానే ఎప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీతోనే కలిసి వెళ్ళాలి, కలిసి బీజేపీతోనే ముందుకు వెళ్దాము, మనం అంతా కలిసి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించే ప్రయత్నం చేద్దామని చెప్పి అనుకున్న నిర్ణయానికి ఈ రోజు క్లియర్ కట్ గా దానికి సంబంధించి వివరణ వచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ 3 రోజులు బిజీ షెడ్యూల్ ఢిల్లీలో గడిపినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ అసెంబ్లీ స్థానాలు కానీ, అలాగే ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ కోణాల్లో ఏదైతే మనం అనుకుంటామో ప్రస్తుతం బీజేపీ నుండి పోటీ చేసే స్థానాల్లో
అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, అరకు, రాజంపేట, హిందూపురం లేదా తిరుపతి అడుగుతున్నట్టుగా తెలుస్తుంది బీజేపీ. అలాగే జనసేన కూడా మొత్తం 30 సీట్లకు గాను 26 సీట్లు జనసేన పోటీ, 24 సీట్లు జనసేన పోటీ చేసే విధంగానే, అలాగే బీజేపీ వచ్చి 6 సీట్లో పోటీ చేసే విధంగా కనబడుతుందని చెప్పి తెలుస్తుంది. కిషోర్, బీజేపీ పెద్దల సూచనలతోనే పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారా, లేకపోతే పవనే నిర్ణయం తీసుకున్నారా? అక్కడ బీజేపీ పవన్ కళ్యాణ్ కి కాకినాడ జిల్లాలో బాగా గట్టి పట్టున్న ఏరియాలో కాపు సామాజిక ఓటు బ్యాంకింగ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పుష్కలంగా ఉంది. ఈ పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే, లాస్ట్ టైం భీమవరంలో పోటీ చేస్తారు, కానీ ఈసారి మాత్రం కాకినాడ జిల్లాలో నుండి కాకినాడకి కానీ పిఠాపురం నియోజకవర్గం నుండి కానీ పోటీ చేస్తారని చెప్పి ఇప్పటికే జనసేన శ్రేణులు భావిస్తున్న పరిస్థితి. అలాంటి పరిస్థితి నేపథ్యంలో కాకినాడ సిటీకి సంబంధించి ఇప్పుడు పోటీ చేస్తారని మరికొందరు అంటుంటే, ఇక్కడ బీజేపీ మాత్రం ఈయన ఎంపీ స్థానానికి పోటీ చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ దానికి ససేమేర అన్నట్టుగా, అంటే పోటీ చేస్తే ఏ విధంగా మనం ముందుకెళ్తాము, ఎంపీ స్థానానికి పోటీ చేస్తే మళ్ళీ దానికి ఏమన్నా ఆటంకాలు ఉన్నాయా, ఇటు ఎంపీ ఎమ్మెల్యేగా వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా ఆలోచన విధంగా తీసుకుని వెళ్ళాలి, అందరినీ సమాలోచనగా తీసుకుని వెళ్ళాలనే భావనలో పవన్ కళ్యాణ్ ఆలోచించిన విధంగా తెలుస్తుంది. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఇప్పటికే వస్తున్న ఊహాగానాలు. కానీ బీజేపీ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఎంపీ సమాచారం మరికొద్ది క్షణాల్లో, అంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏ ప్లేస్ నుండి పోటీ చేయాలనే దాని మీద క్లియర్ కట్ గా ఒక వివరణ వచ్చే దిశగా ఉందని చెప్పి తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కిషోర్.